సార్ 'కల్కి' సినిమాను ఉద్దేశించి ప్రభాస్ ఒక జోకర్ అని చెప్పేసి ఒక బాలీవుడ్ నటుడు అన్నారు. అంటే అంత పెద్ద మాట ఎలా అంటారు సార్? మీ ఉద్దేశం ఏంటి అలా? మనం ఆల్రెడీ అన్నాం కదా, నేను ఆల్రెడీ అన్నాను, కొంతమంది నన్ను ఆడుకున్నారు. అంటే పెద్దగా ఆడుకోలేదు కానీ, ఎందుకంటే నేను ఇక్కడే సినిమాబిట్లో చూసినప్పుడు థియేటర్లో అబ్సల్యూట్ సైలెన్స్. ఆ పక్కన కూర్చున్న అమ్మాయిలు అందరూ ఆ పక్కన అందరూ కూర్చున్నారు. ఆ పై సీట్ బయటికి వెళ్ళి రో మారిపోయాను నేను తెలియక. అక్కడ నలుగురు అమ్మాయిలు ఉన్నారు, ఇక్కడ నలుగురు అమ్మాయిలు. అదే అనుకుని మిస్టేక్ అయ్యి మీరు కూర్చున్నాను. తర్వాత నాకు వచ్చి ఫుడ్ ఆర్డర్ చేస్తాం కదా, అది అక్కడ చేస్తా కూడా నేను రా చెప్పాను అనమాట. అది అప్పుడు అర్థం లేదు, వీళ్ళు చెప్పి కూర్చుని వెంటనే అలా పలకాయించాం కదా అమ్మాయిలు కాబట్టి. సో వాళ్ళు వీళ్ళ మటు కొత్తగా చూస్తున్నారు నన్ను. వాళ్ళలో కూడా నవ్వు లేదు, ఏమీ లేదు. యాక్చువల్గా ఒక కదలిక లేదు. చివరిలా ఉన్న ఆడియన్స్ ఆ సినిమాలో చూశాను. మరి ఆ సినిమా ఎలాగ ఆడిందో, ఆ పేరు గురించి అంటే చెప్పిన ఎక్స్పెక్టేషన్ మీద ఆడతాయి కొన్ని సినిమాలు. ప్రభాస్ అంటే ఇష్టం అన్నా కూడా ఈ సినిమా గురించి ఎందుకు చెప్పారంటే, నాకు కూడా అలాగ అనిపించింది. నేను జోకర్ అనే మాట అనలేదు, కానీ ఇక్కడ కొంతమంది ఈ మధ్య నేను జోకర్ అంటారు కామెంట్లో. ఈ కామెడీ చేస్తున్నా ఏంటినా అన్నాడు. అప్పుడు చెప్పాను, కింద ఒకసారి పెట్టాను మేరారామ్ జోకర్. మహానటుడు యాక్ట్ చేశాడు ఎవడు, రాజ్ కపూర్. అంతకంటే గొప్ప ఏంటని జీవితంలో కామెడీ పండించగలగడమే గొప్ప. ముఖంలో ముడుచు కూర్చోడు, ఎవడన్నా కూర్చుంటాడు, నవ్వించగలగాలి. జోకర్ అంటే తప్పులాగా ఆయనలా మాడతాడు, ఇలా మాడతాడు, జోక్ చేస్తాడు అంటే ఓకే. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను, మేరారామ్ జోకర్. సో ఆ విధంగా ఇతను జోకర్ ఆటంలో తప్పేం లేదు. కనీసం నవ్వించాడు. ఇప్పుడు అతను అంటే హర్షద్ వారసి అంటాం ఏంటి, నేను ఎప్పుడో అన్నాను కల్కి చెత్త సినిమా ప్లస్ అతను చాలా బేవర్స్ అన్నాను. బేవర్స్ క్యారెక్టర్ ఇచ్చాడు. ఎంత బేవర్స్ అంటే మాట్లాడితే ఆ బండ మొక్క వేసుకున్న ఎవరా బ్రహ్మానందం చూపించడం, అక్కడ ఉయ్యాలో పడుకోవడం, నీకు రెంట ఎప్పుడు చూసినా రెంట అడగడం. ఏంటిది అదే సినిమా ఏంటిది 28/98 ఇదే సినిమా. ఇది కల్కి 28/98. మ్యాడ్ మ్యాక్స్ అని చెప్పింది నేనే. KGF చూసుకోండి, మ్యాడ్ మ్యాక్స్ అని చెప్పింది నేనే. అది 2 years బ్యాక్. KGF 2 చూసుకోవడం మ్యాడ్ మ్యాక్స్ 2 అని చెప్పాను. మెల్ గిబ్సన్ యాక్ట్ చేసిన మొట్టమొదటి సినిమాయే మ్యాడ్ మ్యాక్స్. దాన్ని ఆ రోజుల్లో రీమేక్ చేసినట్టు కూడా చెప్పేశాను. చిరంజీవిని బట్టి యమకింకరుడు అని తీశాడు రాజ్ భరత్. అతను కూడా నా ఫ్రెండే, ఓకేనా, తమిళియన్నే. అతను మంచి సినిమాలు తీశాడు ముందు, ఒకటి ఏమైపోయాడు కానీ అతను పెట్టి అల్లు అరవింద్ తీశాడు యమకింకరుడు అని. కాబట్టి ఈ గెటప్లన్నీ మార్చేసి ఇంకా చిరంజీవి సినిమాలు అంటే ఎలా ఉంటుంది మరి, ఆ రోజుల్లోనూ పాటలు ఉండాలి కదా. సో ఆ విధంగా తీశారు. కానీ ఈ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసి 28/98 అంటే డైరెక్టర్ అలా ఉంటుంది. 28/98లో ఫుల్ ఎడారుగా ఉండి ఎడారులో ఉంటుందని. మ్యాడ్ మ్యాక్స్ జస్ట్ అన్ ఇల్యూజన్, ఒక ఫ్రీక్ అనమాట. గంజాయి అదే ఈ డ్రగ్స్ తోటి ఆ వెహికల్స్ కూడా మనం ఊహించలేని వెహికల్. ఇప్పుడు 35 years బ్యాక్ నేను డైరెక్టర్ అవ్వడానికి వచ్చింది మ్యాడ్ మ్యాక్స్. మెల్ గిబ్సన్ తన తర్వాత డైరెక్టర్ అయిపోయాడు. దేవ్ హార్ట్ పెద్ద పెద్ద సినిమాలు తీసి దెబ్బతిని ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని యేసు ప్రభు మీద సినిమా తీశాడు. అందుకు ముందు వచ్చిన నష్టాలన్నీ కూడా పోయినాయి. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. నెక్స్ట్ ఆయన తీశాడు ఒక్కొక్క డైరెక్టర్ 20 సార్లు చూసి సినిమా ఏంటి, ఇంక్లూడింగ్ రాజమౌళి లాంటి వాళ్ళు అందరూ కూడా ఎపోకలిప్టో అని తీశాడు ఒక సినిమా. అదేందా సో డైరెక్టర్ అయ్యాడు అనమాట. ఇవన్నీ వాళ్ళ దృష్టిలో చిన్న సినిమాలు ఈ రెండును. బ్రేవ్ హార్ట్ లాంటి పెద్ద పెద్ద సినిమాల్లో పోగొట్టుకున్న $300 million, $25 million తీసిన ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఎపోకలిప్టోలో గడించాడు అతను. ఇప్పుడు అవి దర్శకులకు ఆదర్శం అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూస్తాడు అది. ఎపోకలిప్టో ఒక అడవిలో జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా సినిమాలో సెంటిమెంట్, ఇండియన్ సెంటిమెంట్ వాడాడు. ఒక గర్భవతిగా ఒక అమ్మాయి ఒక నూతిలో పడిపోయి ఉంటుంది, ఆ అమ్మాయి పైకి రావాలి. ఫైనల్గా సెంటిమెంట్ స్పీక్స్. సౌల్ ఆఫ్ ద మూవీ అంటాను నేను మా సినిమా వాళ్ళ గురించి, మా స్టూడెంట్స్ గురించి మళ్ళీ చెప్పేది ఏంటంటే సౌల్ ఉండాలి, ఆత్మ ఉండాలి అందులో. సో ఏ ఆత్మ లేదు సరిగదా, ఏదో ఒక ఊహకి అందనట్టుగా ఒక ఎడారిలో రకరకాల వెహికల్స్ ఇవన్నీ మ్యాడ్ మ్యాక్స్లో చూపించారు చెప్పాను. ఆ సేమ్ థింగ్ KGFలో చేశారు. తర్వాత కల్కిలో తీశాడు. కల్కిలో ఇంకొంచెం పెద్ద ప్లాట్ఫామ్ తీశాడు. పెద్ద పెద్ద ప్లాట్ఫామ్ ఉంది, పెద్దవాడిని పెట్టాడు. అమితాబ్ బచ్చన్ గాడడం అడుగుగాడు, అందరూ డూపులే. అమితాబ్ బచ్చన్ వీళ్ళ ఎవరైతే ఆ యాక్షన్ సీన్లలో అందరూ డూప్స్. ఒక్కొక్కరికి ఇద్దరు డూపులు. ఫైట్ చేసేటప్పుడు ఒకడు, జంప్ చేసేటప్పుడు ఒకడు, అలా తీయాలి. లేకపోతే అమితాబ్ బచ్చన్ అడిగితే నేనే చేయలేకపోతున్నాను, ఇంకా అమితాబ్ బచ్చన్ వేస్తాడు. అర్థమైనప్పుడు మీకు అంచేత అతని ఫేసు కమల్ హాసన్ ఆ ఫేసు లేదు.
ఏదో చూపించాలి, సెకండ్ హాఫ్లో చూపిస్తామని చెప్పేసి లాస్ట్లో ఇలా తిరుగుతాడు ఒకసారి. అప్పుడు తప్ప ఇంకెవట్లేదు. కమలాస్ కాబట్టి ఎవరితో పట్టింది తీయచ్చు. ఇప్పుడు శంకర్ చేసిన అదే పని. నేను ఒకసారి విశాఖపట్నంలో వెళ్తున్నాను మొన్న బీచ్లోను. ఒక 1000 మంది జనాలతో బీచ్లో తీస్తారు. ఏంటంటే కమల్ డూపుడు అంటున్నారు. అతను పెట్టి తీస్తున్నాడు. అతను అది తీయడం తప్పని కాదు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది అదే. వాళ్ళకు కొన్ని ఇమేజ్ను వాడుకోవడం కోసం ఆ ఫేస్ని 5-6 సార్లు చూపిస్తారు అంతే. మిగతా చేసేదంతా డూపులే. లేకపోతే ఈ వయసులో అక్కడే చేస్తారండి. ఎక్కడి నుంచి అక్కడ జంప్ చేసి పోతాడు. ఆ ఈ జీప్ దూకాలన్నారు, బెడ్లన్నీ పెడతారు. పెట్టాడు, ఈ దడు విరిగిపోద్ది. అంచేత నేను దాన్ని తప్పట్లేదు. అమితాబ్ బచ్చన్ అసలే కాలు గీసేసి కాలు వేయాడు. కాబట్టి నడుస్తున్నట్టు కౌన్ బనేగా కరోడ్పతిలో ఒక కింద స్టిఫ్ ప్లాట్ఫామ్ వేయించారు జారిపోకుండా. ఇంకా యంగ్ ఫెలో కింద చూపించడం కోసం చూడండి, ఎప్పుడైనా కౌన్ బనేగా కరోడ్పతిలో నడుచుకుంటూ వస్తాడు కారిడార్లో టక టక టకమని. అదేప్పుడు కొంచెం ఫాస్ట్ కూడా చేస్తారు ఫ్రేమ్స్. ఈ రెండు కలిసి అతన్ని ఎత్తుతారు. ఇక్కడ మరి రోజు ₹1,00,00,000 ఇస్తారు కదా, వాడుకోవాలి. సూట్ ఉంటుంది ఒక 3 lakhs 4 lakhs 4-5 lakhs ఉంటుంది అది. ఈ సోనీ షోలు అన్నీ కూడా అందులో వేసుకునే జడ్జిలు ఇవన్నీ కూడా స్పాన్సర్డ్ బై ద టీవీ. ఒక్కొక్క డ్రెస్ ఎంత ఉంటుంది? ఇప్పుడు నేహా కక్కర్ ఉంటుంది, వేసుకునే డ్రెస్ మోర్ దెన్ 1 lakh ఉంటుంది. షో దాని మీద వాళ్ళు తెగ సంపాదించేస్తూ ఉంటారు టీవీలో. సో ఇది ఇదే సందర్భంలో అది కూడా చెప్పేశాను. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, అతను జోకర్ అనేది వాళ్ళంటే మనం ఎప్పుడో అన్నాం. జోకర్ అనే మాట అనలేదు, బికాజ్ ఐ లైక్ దట్ వర్డ్ జోకర్. జోకర్ అంటే ఏంటి? నవ్వించేవాడు, జోక్ చేసేవాడు కదా. నా ఒక సినిమాలో జోకర్ బొమ్మ మీద స్టార్ట్ అవుతుంది సినిమా. టైటిల్స్ అంతా కూడా జోకర్ బొమ్మ మీద వస్తుంది, సర్వర్ సుందర్ గారు అబ్బాయిని. సో ఆడెవడ కింద ఈడో పెద్ద జోకర్ అండి అని అడుగుంటే ఐ ఫీల్ ఇట్స్ అప్రిసియేషన్. దే అప్రిషియేటింగ్ మీ. నిజ జీవితంలో నవ్వించగలుగుతున్నాను అనమాట నేను. సో ఇతన్ని జోకర్ అంట వల్ల ఉన్న ఉద్దేశం వేరే. అతను లార్జర్ దెన్ లైఫ్ హీరో కింద ఇండియాలో ఊహించుకుంటున్నారు. ఇండియన్స్ లివింగ్ అబ్రాడ్లో కూడా ఊహించుకున్నారు. అంటే చాలా పెద్ద స్టార్ కింద లెక్క ఇండియాలో, లార్జర్ దెన్ లైఫ్ స్టార్ కింద లెక్క ప్రభాస్ని. అందగాడు, సెక్స్ సింబల్ ఫర్ గర్ల్స్, ఎన్నోసార్లు చెప్తున్నాను. ఈవెన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ ఐ స్టిల్ లైక్ హిమ్. ఓకే, ఇటువంటి ప్రభాస్ని జోకర్ అని వాడన్న ఉద్దేశం వేరు. ఒకటి అసూయ. బాలీవుడ్ ఇంత జోకర్గా ఉన్నాడు, ఆయన కూడా 1000 కోట్లు 200 కోట్లు కలెక్ట్ చేసేసిందని ఆడు. ఒక క్రిటిక్ వాడు అన్నిటికీ అంటాడు. ఆ క్రిటిక్ కూడా పేరెందుకు వేస్ట్, అనవసరంగా ఆడిని పాపులర్ చేయడం. వాడు అన్నాడు ఇది అంటే మనం అన్నమాటే. బేవర్స్ గాడు ఆ క్యారెక్టర్ బాగోలేదు. మేబీ డైరెక్టర్ కరెక్టేమో, వాడికి ఆ బేవర్స్ క్యారెక్టర్ ఇస్తేనే జనాలు లైక్ చేశారేమో. బట్ ఐ డోంట్ థింక్ సో. ఆ క్యారెక్టర్లో ఒక కన్సిస్టెన్సీ లేదు, ఒక దానికి ఒక వీరత్వం లేదు, ఏమి లేదు. ఇట్స్ నైదర్ హీరోయిక్ ఫిలిం ఆర్ అద్భుతం అని ఉంటాడు. అక్కడక్కడ జోక్గా మాడుతూ ఈ రాజమౌళి వెళ్ళిపోతుంటే మాడటం, ఇంకోటి ఎవడో వెళ్తూ పోవటం సినిమాలో లేదు. వాళ్ళకి వచ్చిన కారణం ఇచ్చారు చూసారా, అంటే వెళ్ళిపోతుంటే మాడుతూ ఉంటారు. ఇవన్నీ చూసి వాళ్ళు జోక్గా అనిపించింది. రాజమౌళి ఆల్సో నోన్ ఇన్ బాలీవుడ్ ఆల్సో టుడే. ఎందుకు పెడితే తప్పే ఉంది, రామ్ గోపాల్ వర్మ పెడితే తప్పే ఉంది అని పెట్టారన్నమాట. ఓకే, వీళ్ళతో పాటు వాళ్ళు కూడా జోకర్ల కింద అయినట్లు లెక్క. నీ దగ్గరికి వస్తే నన్ను 5-6 సంవత్సరాలు వదలం, ఇవన్నీ పర్సనల్. అక్కడ మళ్ళీ సడన్గా ప్రభాస్ అయిపోయినట్లు లెక్క. దానికి ఒక కన్సిస్టెన్సీ లేదు. బట్ ఓకే, సినిమా ఫైనల్గా దేనికి? ఎంటర్టైన్మెంట్కి. డైరెక్టర్ వాళ్ళు ఏమనుకుంటారు? వెదర్ వీఆర్ ఎంటర్టైనింగ్ యూజింగ్ ప్రభాస్ ఆర్ నాట్. నువ్వు జోకర్ అనుకో, బ్రోకర్ అనుకో, ఏమనుకో, జనాలు ఎంటర్టైన్ అవ్వాలంటే ప్రభాస్ లాంటి వాటితో చేయిస్తేనే చూస్తారనేది ఆ నగ్న సత్యం తెలిసిన డైరెక్టర్ ఏమో. బహుశా డైరెక్టరే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. వీళ్ళు ఎవరు జోకర్ అన్నా జోకర్ వాళ్ళ సగం అసూయతో అంటారు. బాలీవుడ్ ఈజ్ ఫాలోయింగ్. ఇప్పుడు ఒక సినిమా చేయాలంటే షారూఖ్ ఖాన్ వాళ్ళది చాలా ఆలోచించాలి. ఆ డైరెక్టర్కి స్టూపెండస్ సక్సెస్ ఉండి, అలాగే కదా మన ఏమంటే పట్టుకెళ్ళి అల్లగా ఉన్న డైరెక్టర్ని తమిళ నుంచి పట్టుకెళ్ళి డైరెక్ట్ చేయించారు కదా మన లాస్ట్ సినిమా. ఇన్ని ఆలోచించి చేయాలి. మరి ప్రభాస్ అలా కాదే, ఆడెవడో కొత్త వాడికి ఇచ్చాడు, ఇంకోటి ఎవడో తెలియని వాడికి ఇచ్చాడు. ఇప్పుడు తనతో డైరెక్ట్ చేసే వాళ్ళందరూ కూడా పెద్ద అడ్రస్ ఉన్న వాళ్ళు ఏం కాదు. 1 movie 2 అంతే కదా. ఇందాక చెప్పిన డైరెక్టర్ కూడా 1-2 సినిమాలే కదా ఉన్నాయి. అంటే ప్రభాస్ పేరు మీదే వెళ్తుంది. ఆ విధంగా కల్కి డైరెక్టర్ ఎన్ని చేశాడు? 2-3 చేశాడు. ఓకే, అంత పెద్ద ఇండియా అంతా తెలిసిపోయే డైరెక్టర్ ఏం కాదు కదా. ప్రభాస్తో తీసాడు కాబట్టి తెలిసింది. అంటే ప్రభాస్ పేరు మీదే ఆడుతున్నాయి సినిమాలు.
ప్రభాస్ has become larger than life and he has become a man of his own image in entire Indians in abroad. ఏమైనా వాళ్ళు కూడా చూడొచ్చు, అదర్ పీపుల్ ఆల్సో కెన్ వాచ్. ఐ థింక్ హీఈస్ ద రియల్ గ్లోబల్ స్టార్ ప్రభాస్. అటు జోకర్ అనుకున్నా ఏమనుకున్నా కూడా నేను అన్నాను వేవర్స్ క్యారెక్టర్ ఇచ్చాడని, వేవర్స్ అనలేదు.